ఇక గిట్లున్నది పోర్రి సర్కారుల పనితీరు. ఇంకా మోసాలు ఎందుకు జరుగుతలేవురా అని అనుకుంటున్నాం. ఇక ఇప్పుడే చిన్నగా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నది. పురాగా ఈ తెలంగాణ రాష్ట్రానికి చేతి గుర్తు సర్కారు పార్టీ శుభవార్త చెప్పినట్టే చెప్పింది, కానీ నిజానికైతే పేదోనికైతే ఇండ్లు చేరుతలేవట. ఈ ఇండ్ల పేరు మీదనైతే కొత్తగా దందాలు కూడా సురువు చేస్తున్నారంట అక్కడున్న అధికారులు, గట్టనే కాంగ్రెస్ లీడర్లు ఊర్లల్లా. ఇక అసలు ముచ్చట్లకు పోతే ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటైతే కాంగ్రెస్ నాయకుల నయా దందా మొదలైందట. ఇక నయా దందా అంటే ఏమున్నదుల్లా, ఇగో ఇల్లు కావాలంటే మాకు ఇంతంత చేతులు దడపాలి అని అంటున్నారో ఏమో కానీ ఇందిరమ్మ ఇండ్లకైతే అప్లికేషన్స్ ప్రక్రియనైతే మొదలు కాక ముందుకే దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారంట ఊర్లలో ఉన్న కాంగ్రెస్ నాయకులు. మరి ఇది ఎంతవరకు వాస్తవమో ఎంతవరకు అవాస్తవమో కానీ నేరుగా పంచాయతీ ఆఫీసులనే దుకాణం తెరిచేసరికి ఈ ముచ్చట్నైతే వెలుగులోకి వచ్చిందిలా. ఇక కార్యదర్శి లేకుండానే దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారంట. మరి గిట్లాంటి దరఖాస్తులు పెట్టుకున్నప్పుడు, గిట్లాంటి దరఖాస్తులు స్వీకరించినప్పుడు అయితే ఆ ఊరు గ్రామ పంచాయతీకి సంబంధించిన కార్యదర్శి సార్ అయితే ఉండాలి కదా నుల్లా, 100కు 100% అయితే. కాకపోతే కార్యదర్శి సారు ప్రమేయం లేకుండానే, కార్యదర్శి సార్ లేకుండానే ఇగో ఇంతటి పాపానికి ఒడిగడుతున్నారంట ఊర్లలో ఉన్న కాంగ్రెస్ నాయకులు. అసలు ముచ్చట ఎక్కడ జరిగిందంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్నది కదా, గా రాజన్న సిరిసిల్ల దగ్గరనైతే బోయినపల్లి మండలంలో పొదురుపాక గ్రామ పంచాయతీల ఈ ముచ్చట జరిగింది. ఇక ఈ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లు అయితే 18 ఏళ్ళు నిండిన యువతి యువకులకైతే పట్టాలు ఇస్తున్నారంట. ఇక అట్లనే పరిహార ప్యాకేజీల కోసం అయితే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు ముచ్చట్లు చెప్పుకుంటూ వస్తున్నారంట నుల్లా. ఇక మరి ఈ చీకటి దందా అనే చెప్పాలో, మరి ఈ చీకటి ముసుగానే చెప్పాలో కానీ నిజానికైతే గ్రామ పంచాయతీ పరిధి లేకుండా, గట్ల గ్రామ పంచాయతీరాజ్ సెక్రటరీ లేకుండానైతే ఇట్లా దరఖాస్తులు ఇచ్చుడు, ఇట్లా దరఖాస్తులు కాంగ్రెస్ నాయకులు స్వీకరించుడు ఎంత పెద్ద తప్పు అని జనాలందరూ అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు